స్టార్ట్ చేద్దామా సార్? ఓకే, సిఎంఎఫ్ ఫోన్ 1 నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ నుండి ఇండియా మార్కెట్ లో అండ్ గ్లోబల్ మార్కెట్ లో వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 1 వచ్చేసింది. ఈ మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 6GB అండ్ 128GB 15,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 14,999 లో ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. సేల్ వచ్చేసి మనకు జూలై 12 కి ఫ్లిప్కార్ట్ లో మీకు సేల్ ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఈ మొబైల్ తీసుకోవడం బెస్టా, ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది అండ్ దీంట్లో వచ్చిన యాక్సెసరీస్ ఏంటి అవన్నీ మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. బికాస్ ఈ మొబైల్ నథింగ్ కి డబ్బు సంపాదించి పెట్టే మనీ బాక్స్ భయ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. బికాస్ సిఎంఎఫ్ విషయానికి వస్తే ఓకే, స్మార్ట్ ఫోన్ బానే ఉంది, డిజైన్ బానే ఉంది, బట్ మనకు ఎక్స్ట్రాగా యాక్సెసరీస్ పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు. బికాస్ ఈ యొక్క మొబైల్ మీరు ఫర్ సపోజ్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకు ఏమైనా యాక్సెసరీ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు బంచ్ ఆఫ్ ద యాక్సెసరీస్ ఇస్తున్నారు. అది బానే ఉంది, కానీ వాటి కోసం మీ జేబు ఖాళీ కావాల్సిందే, గండి పడాల్సిందే. బికాస్ వీటి యొక్క ప్రైస్ ట్యాగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీరు దాదాపుగా చూసుకుంటే ఒక 15,000 రూపీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే దాని మీద ఎక్స్ట్రాగా ఎంత ఇన్వెస్ట్ చేస్తాం భయ్యా? దాదాపుగా చూసుకుంటే బ్యాక్ కేస్ వచ్చేసి ఒక 400 రూపీస్, 350 రూపీస్ ఉంటుంది. అదే విధంగా స్క్రీన్ గార్డ్ 99 రూపీస్, 150 రూపీస్, 250 రూపీస్ ఉంటుంది. అంటే దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్వెస్ట్ చేసేది బిలో 500 రూపీసే. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేసేది. బట్ ఈ మొబైల్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎబో 1000 రూపీస్, అదే విధంగా ఎబో 500 రూపీస్ పెట్టాల్సిందే. బికాస్ ఈ మొబైల్ యొక్క యాక్సెసరీస్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రెసెంట్ అయితే 4 కలర్స్ లో ఈ విధంగా ఈ బ్యాక్ కేస్ కనిపిస్తుందా, ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 1499 అంటే అక్షరాల 1500 రూపీస్. అదే విధంగా కార్డ్ కేస్ అంటే మీ యొక్క కార్డ్స్ పెట్టుకోవడానికి, మనీ పెట్టుకోవడానికి కేస్ ఉంటుంది. దాని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 800 రూపీస్. అదే విధంగా ల్యాండ్ యార్డ్, దాంతో పాటు ఫోన్ యొక్క స్టాండ్, వీటి యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఇది కూడా 800 రూపీస్. సో ప్రతిది కూడా మీకు ఎబో 500 రూపీస్ కనిపిస్తుంది. దానికి తోడుగా ఈ మొబైల్ లో మీకు బాక్స్ లో చార్జర్ ఉండదు 33 వాట్స్ ది. ఉపయోగం దేశానికి. దాన్ని మీరు బై చేయాలి అనుకుంటే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో 1200 రూపీస్ నుండి మనకు 1500 రూపీస్ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. సో ఈ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు ఎక్స్ట్రాగా తప్పకుండా అట్లీస్ట్ 2000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సరే ఎన్నెన్నో అనుకుంటాం. దాంతో పాటు మొబైల్ తీసుకున్న తర్వాత ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే ఇన్ జనరల్ గా ఇండియా మార్కెట్ లో ఎంత మంది కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత వితౌట్ బ్యాక్ కేస్ యూస్ చేస్తున్నారు భయ్యా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ ని చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ యూజర్స్ దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా విత్ కేసే తమ యొక్క స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ తీసుకొని వస్తే ఇండియా మార్కెట్ లో నడుస్తుందా? దీనికి తోడుగా మనకు మొబైల్ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఈ డిజైన్ లో చాలా పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఏంటో తెలుసా? ఫర్ సపోజ్ మీరు తీసుకుంటే వీళ్ళు మార్కెటింగ్ చేసింది ఒక స్క్రూ మాత్రమే. ఓకే, ఒక స్క్రూ తీసేసి మనకు బ్యాక్ కేస్ తీసేసి వేరేది పెట్టుకుంటాం అనుకున్నాం. బట్ ఇక్కడ యాక్చువల్ గా మొబైల్ లో మీకు ఉన్నది 5 స్క్రూస్ పెట్టేశారు. ఎస్, 1 కాదు 2 కాదు 5 స్క్రూస్ పెట్టేశారు. దీని వల్ల డిస్అడ్వాంటేజ్ ఏముంది అనుకుంటే మాత్రం బై ద టైం స్క్రూస్ ఆటోమేటిక్ గా లూజ్ అవుతాయి. బికాస్ వాటి యొక్క థ్రెడ్డింగ్ పోతుంది కాబట్టి బై ద టైం ఆటోమేటిక్ గా స్క్రూస్ లూజ్ అవుతాయి. మీరు మొబైల్ ఈ విధంగా అన్నా కూడా బ్యాక్ కేస్ పడిపోతుంది. అంటే ఆటోమేటిక్ గా బై ద టైం స్క్రూస్ వల్ల యూజ్ ఏ మాత్రం లేదు. అండ్ వీళ్ళు మార్కెటింగ్ చేసింది సర్కిల్ లో మనకు చక్రం లాగా కే నాబ్ కనిపిస్తుందా, ఆ నాబ్ వల్ల కూడా యాక్చువల్ గా ఎలాంటి ఫంక్షనాలిటీ లేదు. అది కూడా యాక్చువల్ గా ఒక స్క్రూనే. అంటే వీళ్ళు మార్కెటింగ్ చేసింది జస్ట్ ఒక స్క్రూని మాత్రమే మొబైల్లో. ఏ విధంగా ఎంత తెలివిగా వీళ్ళు మార్కెటింగ్ చేశారు భయ్య. మనం ఏమనుకున్నాము ఆ నాబ్ వల్ల ఏమైనా ఫంక్షనింగ్ ఉంటుందేమో, అంటే జూమ్ చేసుకోవడానికి, స్క్రోల్ చేసుకోవడానికి, దాంతోపాటు మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, కెమెరాలో ఏమైనా యూజ్ ఉంటుందేమో ఈ విధంగా అనుకున్నాం. బట్ మనకు దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. అది జస్ట్ ఒక అట్రాక్షన్ కోసం మాత్రమే డిజైన్ లో మీకు కనిపిస్తుంది భయ్య. ఈ విధంగా మొబైల్ డిజైన్ వస్తుంది. ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ మీకు 200 గ్రామ్స్ తో వస్తుంది. 8.2 mm థిక్నెస్ తో కనిపిస్తుంది. కంప్లీట్ గా మనకు ప్లాస్టిక్ బాడీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసారు. దాంతో పాటు రియర్ సైడ్ లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్, ఇక్కడ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. దాంతో పాటు మొబైల్ లో మీకు SD కార్డ్ సపోర్ట్ ఇస్తున్నారు. మోనో స్పీకర్ మొబైల్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ మొబైల్ లో లేదు. తగలబెట్టండి సార్,
నిరంజన్ గారు డ్యూయల్ మైక్ తో వస్తుంది. దాంతో పాటు మొబైల్ లో మీకు IP52 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. కంపెనీ ఇక్కడ మెన్షన్ చెయ్యలేదు ఇక్కడ మీకు ఏ విధమైన ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము. డ్రాగన్ టేలా, గురిల్లా గ్లాసా చెప్పలేదు అంటే మాత్రం ఆల్మోస్ట్ ఏది కూడా లేనట్టే గుర్తుపెట్టుకోండి. ఇక మొబైల్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED LTPS డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్ అండ్ ఇట్స్ ఏ 8-bit ప్యానెల్. 10-bit డిస్ప్లే కాదు, HDR10 ప్లస్ వైడ్ 1L1 సర్టిఫికేట్ మొబైల్ మీకు ఇచ్చేస్తుంది. ఇవ్వాల్సింది భయ్య 10-bit డిస్ప్లే ఇవ్వాల్సింది, కానీ మొబైల్ ఇవ్వడం లేదు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం డిస్ప్లేలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ అండ్ మనకు పీక్ బ్రైట్నెస్ మాత్రం ఇక్కడ మీకు అడ్వాంటేజ్ భయ్య. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సిస్టమ్, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మీకు అడాప్టర్ ఉండదు, గమనించండి. ఇక మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంచెం కాంట్రవర్సీగా నడుస్తున్న చిప్ సెట్ డైమెన్సిటీ 7300 మొబైల్ లో కనిపిస్తుంది. ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీకు ఒక మొబైల్ కనిపిస్తుంది iQOO Z9, దాంట్లో మీకు డైమెన్సిటీ 7200 కనిపిస్తుంది. సో దానికన్నా పవర్ఫుల్ చిప్ సెట్ ఈ మొబైల్ లో ఉన్నది అనుకుంటే మాత్రం అది జస్ట్ మీ అపోహ మాత్రమే. ఇది యాక్చువల్ గా నథింగ్ బట్ డైమెన్సిటీ 7050 యొక్క సక్సెసర్. దాంతో పాటు ఇండియా మార్కెట్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 601 ఉందా, దానికన్నా బెటర్ చిప్ సెట్. కానీ డైమెన్సిటీ 7200 కన్నా ఏ విధంగా కూడా బెటర్ చిప్ సెట్ కాదు. సో ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీకు iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ బెటర్ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ రీత్యా చూసుకోండి. దాంతో పాటు మనకు ఇట్స్ ఏ 4nm చిప్ సెట్, 2.5 GHz ఆక్టో చిప్ సెట్, దాంతో పాటు మనకు 10 5G బ్యాండ్స్ మొబైల్లో కనిపిస్తాయి. వేపర్ కూలింగ్ గురించి మొబైల్ బ్రాండ్ ఏం చెప్పలేదు భయ్య. దాంతో పాటు మనకు DDR4X అండ్ UFS 2.2 మొబైల్లో కనిపిస్తుంది. గూగుల్ డ్రైవర్ మొబైల్లో ఉంటుందన్నమాట. దాంతో పాటు OS విషయానికి వస్తే ఇట్స్ ఏ నథింగ్ OS, Android 14 బేస్డ్ నథింగ్ OS 2.6 మొబైల్లో ఉంటుంది. బ్లోట్వేర్ మొబైల్లో ఉండదు, అదే విధంగా యాడ్స్ కూడా మొబైల్లో ఉండవు. మోస్ట్ క్లీన్ OS ఈ మొబైల్ మీకు ఇస్తుంది. ఇది మాత్రం ఈ మొబైల్లో చాలా పెద్ద అడ్వాంటేజ్. బికాస్ ఈ రోజులో మీకు 15,000 లో 14,000 లో ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే మాత్రం దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లో కూడా మీకు బ్లోట్వేర్ కనిపిస్తుంది. దానికి తోడుగా మనకు యాడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ అలాంటి ఇష్యూ, అలాంటి హెడ్ఏక్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండదు. 2+3 years అప్డేట్స్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ మొబైల్ లో మీకు అప్ టు Android 16 వరకు కనిపిస్తుంది. ఇది కూడా ప్లస్ పాయింటే. ఇక దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు 50 MP డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే సోనీ IMX882 సెన్సార్, అంటే ఎగ్జాక్ట్ గా మనకు iQOO Z9 స్మార్ట్ ఫోన్ లో ఉన్న సెన్సారే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, EIS మాత్రమే వర్క్ చేస్తుంది. 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ సెన్సార్ విషయానికి వస్తే ఫొటోస్ బాగుంటాయి భయ. డే టైమ్ లో మీరు ఫొటోస్ తీసుకుంటే మాత్రం బాగుంటాయి, కానీ నైట్ టైమ్ లో స్ట్రగుల్ చేస్తుంది, హెడ్ఏక్ అన్నమాట. దాంతో పాటు ఈ మొబైల్లో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు, 2 MP డెప్త్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వాల్సింది కంపెనీ ఇవ్వలేదు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 MP ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 1080p 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే మాత్రం కెమెరా డే టైమ్ లో ఓకే భయ్య. దాంతో పాటు వీడియోస్ కోసం, నైట్ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ కూడా మీకు iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ బెటర్ ఆప్షన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. లేదు అనుకుంటే మీరు IMX890 సెన్సార్ తోని రియల్మీ నార్జో 70 Pro దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్, దాంతో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. F34, M34 అవి కూడా మీకు బిలో 15,000 రూపీస్ లో కెమెరా కోసం చాలా మంచి స్మార్ట్ ఫోన్స్. చూసుకోండి. సో ఈ మొబైల్లో ఉన్న ప్రోస్ ఏంటంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి మాత్రం వీళ్ళు చేసిన మార్కెటింగ్, దాంతో పాటు దీంట్లో వచ్చిన డిజైన్ భయ. ఈ రోజు కూడా కొంచెం రిఫ్రెషింగ్ డిజైన్ తో వస్తుంది. దానికి తోడుగా మనకు యాక్సెసరీస్ విషయానికి వస్తే అది మనకు ప్రో కావచ్చు, కాన్ కావచ్చు. బికాస్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎక్కువ ఉంది కాబట్టి అది కాన్ రూపంలో నాకు మాత్రం కనిపిస్తుంది. బికాస్ ప్రతిదీ కూడా మీకు ఎబో 500 రూపీస్ కనిపిస్తుంది. ఎబో 1000 రూపీస్, 500 రూపీస్ అవసరమా ఏంటో వాళ్ళకి తెలియాలి. బట్ మనకు లో కాస్ట్ తీసుకొని వస్తే 300 రూపీస్ లో, బిలో 500 రూపీస్ తీసుకొని వస్తే మాత్రం యాక్చువల్ గా మీకు అవి యూస్ఫుల్ గా కావచ్చు భయ. చూడాలి మరి ఏమవుతుందో. ఇవి కాకుండా మనకు మేబీ థర్డ్ పార్టీ యాక్సెసరీస్ ఏమైనా వస్తాయేమో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో విటెన్సీ మీకు తెలిసిపోతుంది. ఇక దాంతో పాటు మనకు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ఈ మొబైల్లో వచ్చిన 2000 nits పీక్ బ్రైట్నెస్ ప్రో రూపంలో మీకు కనిపిస్తుంది. ఇలాంటి ప్రోస్ మొబైల్లో కనిపిస్తాయి. కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మాత్రం యాక్సెసరీస్ యొక్క ప్రైస్ ట్యాగ్, అది మాత్రం నాకు మాత్రం పర్సనల్ గా
కాన్ చెప్పుకోవచ్చు. దాంతో పాటు మనకు NFC మొబైల్లో లేదు, డాల్బీ అట్మాస్ తోని డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ ఆఫర్ చేయడం లేదు, దాంతో పాటు హెడ్ ఫోన్ జాక్ మొబైల్ ఆఫర్ చేయడం లేదు. ఇంకొచ్చేసి డిస్ప్లే ప్రొటెక్షన్ ఏముందో కంపెనీ చెప్పలేదు. బాక్స్ లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం లేదు. ఇక దాంతో పాటు డైమండ్ సిటీ 7300 జస్ట్ పేరుకి మాత్రమే, యాక్చువల్ గా మనకు రియల్ లైఫ్ లో పర్ఫార్మెన్స్ ఉండదు. ఇట్స్ నాట్ ఏ గేమింగ్ చిప్ సెట్. ముందు చెప్తున్నాను, ఒక నార్మల్ యూజర్ కి, యావరేజ్ యూజర్ కి ఓకే, కానీ దీంతో మాత్రం మీరు ఎక్కువ రోజులు సర్వైవ్ చేయలేరు. అంటే 2 years 3 years తీసుకొని యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం అది జస్ట్ మీ మిత్ మాత్రమే. చూసుకోండి. దాంతో పాటు మనకు మొబైల్లో వస్తున్న 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దాని ప్లేస్లో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చి ఉంటే బాగుండేది. దాంతో పాటు మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాలో ఆఫర్ చేయడం లేదు. ఇలాంటి కాన్స్ మొబైల్లో కనిపిస్తాయి. సో ఈ మొబైల్ ఎవరి కోసం అనుకుంటే మాత్రం అందరి కోసం మాత్రం ఈ మొబైల్ కాదు భయ్య. అదేవిధంగా స్పెసిఫిక్గా గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, లాంగ్ రన్ కోసం మీకు స్మార్ట్ ఫోన్ కావాలి అంటే ఒక 2 years 3 years మొబైల్ తీసుకొని సర్వైవ్ చేద్దాము అనుకుంటే మాత్రం అది జస్ట్ మీ అపోహ మాత్రమే కాబోతుంది. ఇది ఎవరి కోసం అంటే ఒక షార్ట్ టర్మ్ కోసం, ఒక 1 year కోసం, 2 years కోసం స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా నార్మల్ యూస్ కోసం మాత్రమే. అంటే నేను ఎక్కువ గేమ్స్ ఆడను, దాంతోపాటు ఎక్కువ ఫొటోస్ తీసుకొని ఎక్కువ కెమెరా యూజ్ చేయను, దాంతోపాటు మనకు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, నథింగ్ ఓఎస్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని ట్రై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ మీకు ప్రజెంట్ ఇండియా మార్కెట్లో లేదు కాబట్టి అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు భయ్య. సో ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, మిగతాది మీ ఇష్టం. మొత్తానికైతే ఇదేనండి CMF Phone 1 మొబైల్. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం లెట్ మీ నో. అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.